చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ గుర్తించి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే భయాలు, అనుమానాలు విపరీతంగా పెరుగుతున్నాయి. చాలామంది మిస్గైడ్ అవుతున్నారు కూడా. సో దీని గురించి పూర్తిగా మనం మాట్లాడుకుందాం. దీనికి సంబంధించిన కొన్ని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ హలో, దిస్ ఈజ్ జోగి, ఫినాన్షియల్ అడ్వైజర్, ధనమూలం ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ మనందరికీ బాగా తెలుసు, హెల్త్ ఇన్సూరెన్స్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది. కానీ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళలో కొంతమందికి ఇప్పటికి కూడా కొన్ని భయాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ గతంలో విన్న ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, మరి కొందరికి ఎదురైన చేదనుభవాలు కావచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకొని వీరు కూడా అదే నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటున్నారు. మనకి క్లెయిమ్స్ రావు, మనం ఇన్సూరెన్స్ చేయించుకోవడం, ప్రీమియమ్స్ కట్టడమే మిగులుతుంది. కానీ రేపు ఏదైనా మనకి అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్తే క్లెయిమ్స్ సిస్టంలో కంపెనీలు మనల్ని రిజెక్ట్ చేస్తున్నాయి, లేదంటే ప్రాపర్గా సపోర్ట్ చేయట్లేదు, ప్రాపర్ గైడెన్స్ ఇవ్వట్లేదు అనే డౌట్లు ఇప్పటికీ జనాల్లో బాగా ముదిరిపోయాయి. బట్ వన్ థింగ్ ఏంటంటే, చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు తమకు వీలైనంత వరకు క్లెయిమ్స్ ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాయి. దీనికి గవర్నమెంట్ తరపు నుంచి కూడా, ఆర్బీఐ అండ్ ఐఆర్డిఏ తరపు నుంచి కూడా ఇన్సూరెన్స్ కంపెనీల పైన ప్రెజర్ ఉంది, వాటికి గైడెన్స్ ఉంది, వాటిని ఇవన్నీ మానిటరింగ్ కూడా చేస్తున్నాయి. సో ఎందుకంటే క్లెయిమ్స్ ఇవ్వకుండా ఏ కంపెనీ కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు. కాకపోతే ఇక్కడున్న కొన్ని కీ ఎలిమెంట్స్ ఏంటంటే, క్లాజెస్, నామ్స్. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ తన పాలసీని అందించే ముందే క్లయింట్స్కి కొన్ని ముఖ్యమైన విషయాల్ని చెప్తుంది. కాకపోతే ఆ విషయాలు ఏవి హైలైట్ అయ్యేలాగా పాలసీ డాక్యుమెంట్లో ఉండవు. వాళ్ళు చెప్పే క్లాజెస్ కానీ, వాళ్ళు మనకి దృష్టిలో పెట్టుకోమంటున్న నామ్స్ కానీ, అవి చాలా చిన్న లెటర్స్లో డాక్యుమెంట్ కాపీలు ఉంటాయి. మనం వాటిని చూడకపోవడం వల్ల కొంతమంది వాటి గురించి పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. సో క్లెయిమ్స్ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. బట్ మెజారిటీ క్లెయిమ్స్ అన్నీ కూడాను మన అందరికీ ఉండే కామన్ ప్రాబ్లమ్స్ విషయంలో క్లెయిమ్స్ హ్యాపీగా సెటిల్ అవుతున్నాయి. కంపెనీలు కూడా చాలా హ్యాపీగా క్లయింట్స్ని సపోర్ట్ చేస్తున్నాయి. కాకపోతే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్లో మరొకటి ఏంటంటే, కొంతమంది క్లయింట్స్ జెన్యూన్గా ఉండకపోవడం, కొంతమంది అడ్వైజర్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అనేది వాళ్ళు ప్రాపర్గా క్లయింట్స్కి అర్థమయ్యేలాగా అన్ని విషయాలు చెప్పకపోవడం, ప్రాపర్ గైడెన్స్ ఇవ్వకపోవడం, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు దీన్ని ఎలా మనం అచీవ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఈ సిచ్యువేషన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ప్రధానమైనవి ఏంటంటే కవరేజ్ గురించి మనకు తెలుస్తుంది. బట్ ఈ కవరేజ్ తర్వాత అత్యంత ప్రధానమైనది వెయిటింగ్ పీరియడ్. పాలసీ తీసుకున్న వెంటనే మనకి చాలా జబ్బులు కవర్ అవ్వవు. పాలసీ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా కవర్ అయ్యేవి ఏంటంటే, ఏదైనా యాక్సిడెంటల్గా జరిగే ఇన్సిడెంట్స్ ఏవైనా సరే కవర్ అవుతాయి. మనకు వచ్చే జ్వరాలు కానీ అలాంటివి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేవి, జ్వరాలతో మనం హాస్పిటలైజ్ అయినా అవన్నీ కూడా కవర్ అవుతాయి. కానీ కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ మాత్రం, కొన్ని కాదు చాలా, అరౌండ్ 140 స్పెసిఫిక్ డిసీజెస్ అనేవి మనకి హెల్త్ ఇన్సూరెన్స్లో వెయిటింగ్ పీరియడ్లోనే ఉంటాయి. అందులో ప్రధానమైనవి ఏంటంటే ఐ సర్జరీస్, నీ రీప్లేస్మెంట్లు, గాల్ బ్లాడర్ స్టోన్స్, సైనస్ సర్జరీస్, వెరికోస్ వెయిన్స్, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వెయిటింగ్ పీరియడ్లో ఉంటాయి. అంటే మనం పాలసీ తీసుకున్న 3 సంవత్సరాల తర్వాత కానీ ఇవేవి కూడా మనకి కవర్ కావు. అంతవరకు కూడా 3 సంవత్సరాలు మనం వెయిటింగ్ పీరియడ్లోనే ఉండాల్సి వస్తుంది. ఇంకొకటి, ఈ వెయిటింగ్ పీరియడ్ తర్వాత కూడా కొన్ని కంపెనీలు ఏదైనా మెలిక పెడితే వాటిని మనం తప్పకుండా క్వశ్చన్ చేయొచ్చు. ఆ పర్టికులర్ విషయంలో మనం కంపెనీలతో ఫైట్ చేయొచ్చు కూడా. ఇంకొకటి, షుగర్, బీపీ, థైరాయిడ్ లాంటివి ఇప్పుడు చాలా కంపెనీలు ఫస్ట్ డే ఆన్వర్డ్స్ నుంచి కవరేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. సో వాటి విషయంలో అంటే షుగర్కి సంబంధించి కానీ, బీపీకి సంబంధించి కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం హాస్పిటలైజ్డ్ అయితే మనకి కవరేజీ 100% ఇస్తాయి. కోపేమెంట్ కానీ, బోనస్ కానీ ఇలాంటివి మీరు క్షుణ్ణంగా పాలసీ తీసుకునేటప్పుడు తెలుసుకొని
అంటే అందరికీ అన్ని విషయాలు తెలియవు. ఇలాంటి విషయాలు చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి మంచి ఒక సరైన అడ్వైజర్‌ని మీరు అప్రోచ్ అవ్వండి. అంతేకాకుండా ఇప్పుడు గూగుల్‌లో చాలా డేటా ఉంది. మీరు చాట్ జీపీటీని అడిగిన పాలసీల గురించి కొంతలో కొంతవరకు డీటెయిల్స్ ఇస్తుంది. అంటే అన్నిటిని వాటిపైన కూడా డిపెండ్ అవ్వడానికి లేదు. బట్ కొంత సమాచారం అయితే మీకు వస్తుంది. ఆ సమాచారాన్ని మీరు పాలసీ కాపీతో సరిపోల్చుకొని అందులో మీకు వచ్చే ఫెసిలిటీస్ ఏంటి? మీకు వస్తున్న కవరేజీలో ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి? ఇవన్నిటిని మీరు ముందుగానే తెలుసుకుంటే మీరు క్లెయిమ్స్‌కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు. ఇంకొకటి చాలా మందికి అడ్వైజర్స్ ఇన్ టైమ్‌లో సహకరించకపోవచ్చు. వాళ్ళు అవైలబుల్‌గా ఉండకపోవచ్చు. లేదా ప్రాపర్‌గా గైడ్ చేయకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి ఉన్న కస్టమర్ కేర్ టీమ్‌తో మాట్లాడండి. లేదంటే కంపెనీకి మెయిల్ చేయండి. ఇక్కడ మీకు ఈ మెయిల్ కస్టమర్ కేర్ టీమ్‌తోనే చాలా వరకు మీ సంబంధించిన ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వచ్చు. ప్రాపర్ గైడెన్స్ కూడా మీకు దొరకచ్చు. ఇంకా అంటే సో ఇన్ని విషయాలు మనం పాలసీ తీసుకునేటప్పుడు చూసుకుంటుంటాం. బట్ ఏది ఏమైనా పాలసీ తీసుకునేటప్పుడు మనం ఇన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం కాబట్టి ప్రధానంగా మనకి చాలా జబ్బులు వెయిటింగ్ పీరియడ్‌లో కవర్ అవ్వవు కాబట్టి ఎప్పుడైనా మనం పాలసీ తీసుకునేటప్పుడు కొంతకాలం ముందుగానే తీసుకోవడానికి ప్రయత్నించండి. అంటే 3 ఇయర్స్ ముందుగానే తీసుకుంటే ఈ జబ్బులన్నీ మనకి 3 ఇయర్స్ ముందుగానే కవరేజీలకు వస్తాయి. ఇదొకటి ఇంపార్టెంట్. ఇంకొకటి ఆలస్యం చేయకూడదు. హెల్త్ పాలసీ తీసుకునేటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు. వీలైనంత త్వరగా మీరు సింగిల్‌గా ఉన్నప్పుడే పాలసీ ప్లాన్ చేసుకోండి. తర్వాత ఫ్యామిలీ ఫార్మ్ అయితే వాళ్ళని అందులో యాడ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీ ఫ్యామిలీకి వచ్చే రిక్వైర్మెంట్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ అన్నీ కూడా త్వరగానే కవర్ అవుతాయి. మీ పేరెంట్స్ కోసం కూడా ఈ రోజుల్లో పాలసీ తీసుకోవడానికి ఆలోచించొద్దు. వాళ్ళకి కొంచెం ఏజ్ ఎక్కువ ఉండొచ్చు. బట్ అయినా సరే వీలైనంత త్వరగా వాళ్ళకి కూడా పాలసీ తీసుకోవడానికి మీరు ట్రై చేయండి. దీనివల్ల వృద్ధాప్యంలో వాళ్ళకి వచ్చే అనేక రకాల జబ్బుల్ని మనం పాలసీ ఇన్సూరెన్స్ కవరేజ్‌లో వాటిని మనం ట్రీట్మెంట్ చేపించుకోవచ్చు. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక మేజర్ ఎలిమెంట్ ఏంటంటే ఏ కంపెనీ కూడా క్లెయిమ్స్ ఇవ్వడానికి అంటే తన ఖర్చు పెట్టుకోవడానికి ఏ కంపెనీ కూడా ఇష్టపడదు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఏ రూపంలో దొరుకుతామా, మన దగ్గర తప్పు ఏమైనా ఉందా లేదా అని వెతుకుతూ ఉంటారు. సో మన వైపు తప్పు లేకుండా మనం చూసుకోవాలి. మనం జెన్యూన్‌గా పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి విషయాన్ని పాలసీ డాక్యుమెంట్‌లో మనం మెన్షన్ చేయాలి. అడ్వైజర్ కూడా మన అన్ని విషయాలు చెప్పాలి. చెప్పి మీకున్న హెల్త్ కండిషన్ ఏంటి అనేది కూడా చెప్పి మనం పాలసీ తీసుకోవాలి. అలాంటప్పుడే క్లెయిమ్‌కి వెళ్ళేటప్పుడు కూడా మన క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఉంటుంది. లేదంటే మళ్ళీ మనం క్లెయిమ్‌లో చాలా రకాల ప్రాబ్లమ్స్, రిజెక్షన్స్ లేదంటే క్వెషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో మనం ఎంత జెన్యూన్‌గా ఉంటామో క్లెయిమ్స్ కూడా అంతే జెన్యూన్‌గా ఉంటాయి. రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి మరిన్ని వివరాలు ఏవైనా తెలుసుకోవాలనుకుంటే కింది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేము మా టీమ్ మెంబర్స్ రెస్పాండ్ అయ్యి మీకు సరైన సమాధానం ఇస్తాం. మా ఛానల్ ధనమూలం మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో పాటు ఈ వాల్యుబుల్ సమాచారాన్ని పంచుకోండి. థ్యాంక్ యూ.